దేవుడు చెప్పిన విషయం ఏంటంటే, మొత్తము మీరు ఇదే చేస్తున్నారంటే, ఈ ఎంత మంది ఎంత పాపిష్టు అయినా ప్రభు రోజుకు వచ్చినట్టు, ప్రభా నేను చేసిన పాపలు దోషులు క్షమించి అంటే దేవుడు క్షమాపణ ఇచ్చేసి వాళ్ళకి ఒక కొత్త లైఫ్ ఇస్తున్నారు, కొత్త జీవితం ఇస్తున్నారు. వయసులో హల్లెలూయా హల్లెలూయా. అందుకే మన ఇది క్షమాపణ అడగల. దేవుడికి దూరం బతికిన వ్యక్తి దగ్గర బతకాల. వయసులో హల్లెలూయా. దేవుడు మీకోసం మా కోసం ఈ లోకంకి వచ్చి ప్రాణం పెట్టారండి. ఎలాగ ప్రాణం పెట్టారంటే, చెప్పలో మా దెబ్బలో కుంటారు మొగట పిందెలే తంగర హత్తరు గొడ్ర మెక్కమరగొల్ల. ఈ అన్నీ ఎందుకంటే మీరు ఇక్కడ కూర్చుంటే మీకు తెలుస్తుంది. ఈ మధ్యలో ఒక విషయం మీకు చెప్పాను. వయసులో ఒకరికి తండ్రి మాజిస్ట్రేట్, ఎవరండి? జనకుల బాప మాజిస్ట్రేట్, బీటా పోచండి. ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమారు మంచి జాబ్ చేస్తున్నారు, ఒక కుమారుకి చదువు లేదు, ఏట్లేదు, ఏటు తిరుగుతున్నారు, ఇటు అటు ఇటు అటు తిరిగి దొంగ పని ఏది చేసేస్తున్నారు. ఒకరోజు తప్పు చేసిన టైం, మర్డర్ చేసిన టైం ఏటైపోయిందంటే వాళ్ళు దొరికిపోతే పోలీసులు తీసుకెళ్లి ఏం చేశారంటే కోర్టులోని సరెండర్ ఇచ్చారు. వయసులో కోర్టులో నెయ్యలే నివాసం అక్కడ పాప మాజిస్ట్రేట్, ఏమో మా తండ్రి మాజిస్ట్రేట్ కదా, మాకి క్షమిస్తారా, నేనే ఇంటికి వెళ్ళిపోతాను అనేసి ఉన్నారు. వయసులో కానీ అక్కడ మాజిస్ట్రేట్ ఏం చేశారంటే ఒక నిర్ణయం తీసుకెళ్ళా. వాళ్ళకి 70 లక్షలు ఫైన్, ఇంకా 50 కొరడ దెబ్బలు తినాలనేసి. వయసులో అయితే 70 ଲକ୍ଷ ଟଙ୍କା ଦେବାର ଅଛି, ଆଉ 50ଟା కొరడా మాట ଖାଇବାର ଅଛି. ఆ పిల్లలకి ఒక్క దెబ్బలు వచ్చిన తర్వాత ఏటైపోయింది, మా నాన్న అన్యాయుడండి, 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 మాకు అన్యాయం చేశారన్నారు. కానీ ఒక్క దెబ్బలు కూడా తినలేదండి ఆ పిల్ల. ఏం చేశారంటే, నాన్న అక్కడ డిసైడ్ చేసిన తర్వాత వెంటనే వచ్చేసి వాళ్ళకి ఏం చెప్పారంటే, ఇక్కడలోని మీకు క్షమాపణ దొరుకుతుంది, మీరు వెళ్ళిపో, మంచి జీవితం గడుపు అనేసి. వాళ్ళ నాన్న ఏటైపోయాడండి, ఆ డబ్బులు చేక రాసేసి ఇచ్చేసి వాళ్ళ దెబ్బలు తినేసి అక్కడ చనిపోయాడు. ତାଙ୍କର ବାପା 70 ଲକ୍ଷ ଟଙ୍କା ଲେଖିକରି ଦେଇଦେଲେ ଫାଇନ। ଆଉ କଣ କଲେ, ସେ ପିଲା ପାଇଁ ବାପା 50ଟା కొరడా ప్రహారం ହେଲା। ସେଠି ହିଁ ସେ ବାପା ମାଜିଷ୍ଟ୍ରେଟ మరిగଲେ। చూడండి, ఈ రోజు ఆ పిల్లలకి అలాగా ప్రాణం దేవుడు ఇచ్చారు, కొత్త లైఫ్ ఇచ్చారు, మీకే మాకి అలాంటి కొత్త లైఫ్ ఇచ్చారు. బట్టి ఇది మీరు గుర్తు కోసమే మీరు ఇది చేయాలా। చప్పటి కొట్టి దేవుడి స్తుతి చేయండి, హల్లెలూయా। ఈ స్టోరీ చెప్పితే మీకు అలాగ అవుతుంది, మీకోసమే మా కోసమే దేవుడు అలాగా ప్రాణం పెట్టారంటే చెప్పలేమండి। ତମ ପାଇଁ ମୋ ପାଇଁ ସେ କେମିତି ଜୀବନ ଦେଇଛନ୍ତି ଜାଣିଛନ୍ତି ନା? మీ ఫైన్ మా ఫైన్ కట్టిశారు దేవుడు। ତମଟା ମୋଟା ସବୁ ଫାଇନ ସେ କାଟି ଦେଇଛନ୍ତି, ଫାଇନ ବାନ୍ଧି ଦେଇଛନ୍ତି। మీ దెబ్బలు కూడా వాళ్ళు తెరిచారు, తమరు మాట మధ్య సే ఖాయిଛନ୍ତି। ఇప్పుడు మీరు మన ఏం చేయాలంటే, వాక్యమే దుష్టులకి దూరం ఉంటే ఈ సంవత్సరం మీకే మాకే మంచి జరుగుతుంది। చప్పటి కొట్టండి, హల్లెలూయా। వాళ్ళు దెబ్బలు బట్టి మీకు ఆశీర్వాదం, దెబ్బలు బట్టి మీకు నిత్య జీవితం, వాళ్ళు దెబ్బలు బట్టి మీకే పరలోకం వచ్చింది। ఏటొచ్చింది? పరలోకం వచ్చింది। రైసులో దానికోసం వచ్చిందంటే వాళ్ళ దెబ్బలు మీ ఫైన్ వాళ్ళు కట్టించారండి। రైసులో